నేటి పోటీ ప్రపంచంలో కొలువు సాధించాలంటే చదువుతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు తప్పనిసరి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒంగోలులోని దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు పాఠాలతో పాటు బహుముఖ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధి పొందే విధంగా పలు కోర్సులను ఉచితంగా నేర్పిస్తున్నారు. తద్వారా చదువు పూర్తవగానే ఉద్యోగం లేదా ఉపాధి పొందే విధంగా మార్గం సుగమం చేస్తున్నారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న వారే. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులకు డిగ్రీ చదువుతో పాటు కళాశాలలోనే వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన వారు సొంతంగా ఆదాయం పొందుతూ వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు. ఇప్పుడున్న టైంలో ఖాళీ టైంలో మేము ఒక టాప్ కుట్టుకున్నా మాకు కొంత మనీ పాకెట్ మనీ కింద ఉంటాయి. మేము ఇవి నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేర్చుకున్నది ఉపయోగపడుతుంది. మేము కుట్టుకున్న మనీ సేవ్ చేసుకున్నట్టే కదా. వైపు చదువుతోనే ఇంకోవైపు జనశిక్షణ సంస్థాన్ వారు ఏర్పాటు చేసిన టైలరింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. చదువుతో పాటు ఇట్లాంటి ఎక్స్ట్రా స్కిల్స్ కానీ నేర్చుకోవడం వల్ల మాలాంటి విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మా కాలేజ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా జనశిక్షణ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నాము. ఇంటి అవసరాలకు, నా ఖర్చులకి, ఎగ్జామ్ ఫీజుకి అలా నాకు ఇలా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ బ్యూటీషియన్ కోర్స్ అనేది. ఇక్కడ మాకు మేడం వచ్చేసరికి ఫేస్ వాషెస్, కటింగ్, హెయిర్ స్టైల్స్, అలాగే హైబ్రోస్ ఇంకా చాలా నేర్పిస్తున్నారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులను కళాశాల విద్యార్థినులకు నేర్పిస్తున్నారు. వీటి వల్ల ఉద్యోగ నియామకాల సమయంలో అదనపు ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతోందని విద్యార్థినులు చెబుతున్నారు. జేకేసీ మాకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి ఆఫ్టర్ డిగ్రీ ఆర్ బిఫోర్ డిగ్రీ. జేకేసీలో కంప్యూటర్ మీద ఐడియా కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఒక ఎనలైటికల్ స్కిల్స్ గురించి మొత్తం జేకేసీలో మొత్తం తెలుసుకుంటారు. అంతకుముందు కంప్యూటర్స్ ఎక్కువ స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. బాగా నేర్చుకుంటున్నాము. ఇక్కడే మేము నేర్చుకుంటే రేపు బయటకు వెళ్ళగానే మేము ఏదో ఒక జాబ్ చిన్నదైనా మాకు వస్తుందని ఒక కాన్ఫిడెంట్తో మేము సార్ వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్గా ఇస్తూ అంటే కాన్ఫిడెంట్గా ఇలా చెప్పడం వల్ల మేము నేర్చుకుంటున్నాము. చదువుకునే సమయంలోనే ఎంతో కొంత సంపాదించుకోగలగడమే కాకుండా భవిష్యత్తులోనూ స్వయం ఉపాధి పొందేందుకు తాము అందిస్తోన్న శిక్షణ కోర్సులు ఉపయోగపడుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇప్పుడు మాకున్న కళాశాలలో ఉన్న మొత్తం స్టూడెంట్స్లోనూ 96% పిల్లలు వెనుకబడిన అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వాళ్లే. తల్లిదండ్రులు చిన్న పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఒక మంచి అవేర్నెస్ ఇవ్వడము, అంతేకాదు వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో తల్లిదండ్రుల తపనని మేము అర్థం చేసుకొని వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కళాశాల మొత్తం మా ప్రయత్నం. మేము అన్ని డైరెక్షన్స్లోనూ ఒక చదువులోనే కాకుండా అటు వృత్తుల్లోనూ అలాగే నైపుణ్యంలోనూ ఉపాధి నైపుణ్యాలు సంపాదించుకొని వాళ్ళు మంచి స్థానంలో స్థిరపడటానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. విద్యతో పాటు స్వయం ఉపాధికి తోడ్పాటునిచ్చే విధంగా ఇతర కోర్సుల్లో ఉచితంగా శిక్షణనివ్వడంపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.